పావుబాజీ ఎలా చేసుకోవాలో ముందుగా ఒక కడాయిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఎంచుకొని కొంచెం కాలిన తర్వాత పసుపు ఆలుగడ్డ క్యారెట్ కాలీఫ్లవర్ బీట్రూట్ అండ్ బఠానీ పచ్చి బఠానీ లేకపోతే నానబెట్టుకొని వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. కొద్దిగా కారం, కొద్దిగంత పసుపు, ఉప్పు బాగా కలుపుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్కి పెట్టండి. అది బాగా ఉడికే 5 విజిల్స్ అంతా మంచిగా స్మాష్ అయ్యేటట్టు 5 విజిల్ అయినాక కొద్దిగా చల్లగా అయినాక మూత తీసి చూసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. పప్పు గుత్తితోనన్నా లేదా మీ దగ్గర లేకపోతే చెంచాతో మంచిగా స్మాష్ చేసిన తర్వాత కింద మంట పెట్టుకొని స్మాష్ చేయండి. బాగా స్మాష్ చేసిన తర్వాత కొద్దిగంత ఒక చెంచాడు బటర్ లేకపోతే కొద్దిగంత ఆయిల్, బటర్ ఉంటే చాలా బాగుంటుంది. బటర్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పావుబాజీది మసాలా అయిపోయింది. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ప్యాన్ అన్నా మళ్ళీ కడాయి అన్నా ఫ్రెష్గా పెట్టుకొని పావుబాజీ మసాలా వేసుకోండి. కొద్దిగంత ఆయిల్ వేడి చేసి లేదా బటర్ వేడి చేసి తర్వాత ధనియాల పొడి, కొద్దిగంత కారం, ఉప్పు మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఎర్రగా గోలించుకోండి. తర్వాత ఉడకబెట్టుకున్న పావుబాజీ ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో స్మాష్ చేసినాం అది వేసుకొని బాగా కలుపుకోండి.